అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. సనాతన ధర్మం అంటూ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టాలనుకునే పవన్ కళ్యాణ్ అదేవిధంగా 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఐక్యత చేసి ఈ రాష్ట్రాన్ని వన్ సైడ్గా నెగ్గడంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనసేన, టీడీపీ కార్యకర్తలను ఎందుకు ఐక్యంగా చేయలేకపోతున్నారు? ఎక్కడ వచ్చింది లోపం? ఇంత పెద్ద కార్యక్రమాన్ని, మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోసినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు వర్మ గారి విషయంలో కానీ, టీడీపీ కార్యకర్తల విషయంలో కానీ, అక్కడ జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య వచ్చినటువంటి విషయాల్లో కానీ ఒక తాడి మీదకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కూర్చుని మాట్లాడుకునే విధానాలని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? దీనికోసం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు, పులివెందులో జగన్మోహన్ రెడ్డి, మంగళగిరిలో లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ అంటే ఏంటంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడు అయ్యే నాయకులు ఉంటారు. కానీ ఎలక్షన్ వచ్చేసిన తర్వాత సీట్లు వస్తాయో లేదని అనుమానంతో ఉంటారు మిగతా సీట్లలో. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా శాశ్వతంగా వాళ్ళే ఉంటారు. అదేవిధంగా పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అలా తయారు చేయాలనుకున్నారు. కూటమి ఉన్నా లేకపోయినా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారే అడ్డా, తప్పులేదు. తనకంటూ ఒక నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు రాజకీయాల్లో ఎదుగుదల అనేది ఎదుటి వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళొచ్చు, బెదిరించి తొక్కుకుంటూ వెళ్ళొచ్చు, మంచి చేస్తూ ప్రసన్నం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అనేక రకాలైనటువంటి రాజకీయ విధానాలు ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు అందరిని ఐక్యత రాగంతో వర్మ గారిని కూడా కలుపుకుపోయి మంచితనంతో గెలవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న పరిణామాలు ఒక టీడీపీ కార్యకర్తలు అనుకునే విధానాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ తొక్కుకుంటూ ఆయన ఎదగాలనుకుంటున్నాడు. వర్మ గారు తొక్కుకుంటూ ఆయన సైడ్ వేసి ఆయన హవా అక్కడ తగ్గించి అక్కడ పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాడు, తన అడ్డా చాటుకోవాలనుకుంటున్నాడు అనే ఒక విధానం అయితే టీడీపీ కార్యకర్తల్లో ఉంది. ఇది ఒక్క పిఠాపురంలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో అంటే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిఠాపురం ఒక్కడి వరకునే ఇక్కడ ఉన్నది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ మనకు పూర్తి మద్దతు ఇస్తున్నాడు. ఒక సీఎంగా మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. రేపు రోజులు కూడా చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలనుకున్నాడు. ఇటువంటి నాయకుడి కోసం ఇటువంటి పవన్ కళ్యాణ్ మనం ఒక్క పిఠాపురం విషయంలో వదులుకోకూడదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పిఠాపురం విషయంలోనే వీళ్ళు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ విధానం రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఒక మామూలు టీడీపీ కార్యకర్త కూడా బాధపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడిని టీడీపీ కార్యకర్తలు అభిమానిస్తారు. ఎక్కడ టీడీపీ నాయకుడికి అన్యాయం జరిగినా బాధపడుతున్నాయమ్మా. అంతేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనపత్రులు సీటు రాకపోతే రాష్ట్రంలో ఉన్న చాలా టీడీపీ కార్యకర్తలు ఏమైనా అంత కష్టపడడానికి సీట్ ఇవ్వలేదు, ఆయనకి ఇస్తే బాగుండు, ఇలా జరిగిందేటి ఎలక్షన్ సమయంలో చాలా నియోజకవర్గాలు నేను విన్నాను. ఆ విధంగా ఉంటారు టీడీపీ కార్యకర్తలు. ఎక్కడ టీడీపీ నాయకుడికి అన్యాయం జరిగినా వాళ్ళందరూ ఒకటే ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ పిఠాపురంలో జరిగే సంఘటన ఒక పిఠాపురానికే చూసుకుంటే లోకేష్, పవన్ కళ్యాణ్, బాబు గారు పొరపాటు పడ్డట్టే. దాన్ని ఏదో విధంగా సమస్యని ఒక కొలుకు తీసుకొచ్చేలా చర్చలు జరిపితే బాగుంటుంది. ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం గల కారణం కూడా పిఠాపురం వర్మ గారు కొంచెం స్పీడు, అది అందరికీ తెలిసిన విషయం. ఎంత స్పీడ్గా ఉంటారో కార్యకర్తలు కూడా అంత ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. ఇండిపెండెంట్గా 2014లో 30,000 మెజార్టీతో నెగ్గాడు. పార్టీని ఎదిరించి ఇండిపెండెంట్గా నిలబడి అక్కడ పోతులు విశ్వం గారు అనుకుంటాను మన విద్యా సంస్థ అధినేత పోటీ చేస్తే కనీసం ఎంతో కొంత మ్యాచ్ టీడీపీ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తే కొన్ని ఓట్లన్నా రాలేని పరిస్థితుల్లో వర్మగారిని ఎక్కడం జరిగింది. ఆయనకి ఆ ఏరియాలో అంత పట్టు ఉంది. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సీట్ అనుకోవచ్చు. కూటమి శాశ్వతంగా ఉంటుందా? రేపు పొద్దుటి అటు ఇటు అవుతే అక్కడ క్యాండిడేట్ కావాలి కదా. నిజంగా వర్మ గారిని తొక్కేద్దాం అనుకున్నారు, పవన్ హైలైట్ చేయాలనుకున్నారు. ఏ విధంగా చేయాలి? కూర్చొని మాట్లాడుకుని ఇది పవన్ కళ్యాణ్ గారు కుదిరేద్దాం, మీకు ప్రత్యామ్నాయంగా చూద్దాం. 2029లో సీట్లు పెరిగే అవకాశం ఉంది, పెరగకపోయినా సరే మీకు ఏదో ఒక సీట్ ఇస్తాం. ఇక్కడ ఎమ్మెల్సీకే కానీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీగా తయారవుతాడు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూర్చోబెట్టి మాట్లాడే ప్రత్యామ్నాయంగా వేరే
అవసరమైతే రాజ్యసభ ఇచ్చి పంపించేయచ్చు, లేదంటే వేరే వేరే విధాలుగా ఆయన మెప్పించి ఒప్పించి కూర్చొని మాట్లాడుకొని చేయొచ్చు. ఇక్కడ ఆయన రెచ్చగొడుతూ నాగబాబు మన కాంట్రవర్సీ విధానాలు కానీ అక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇది టీడీపీ రాష్ట్రానికి ఏం తెలియజేయాలనుకుంటుంది, ఇది టీడీపీ దెబ్బ. ఇప్పుడు కూడా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చెడు చేసో ఓడిపోలేదు, టీడీపీ కార్యకర్తలను సరిగ్గా ఆదరించకే. అది మొన్న కూడా ఆయన చెప్పండి, నేను అనేక సార్లు చెప్పాను, 2-3 సంవత్సరాల క్రితం కూడా అనేక సార్లు వీడియోలో చెప్పడం జరిగింది. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. నేను మరొకసారి చెప్తాను, ఒక్క పిఠాపురంలో జరిగింది పర్లేదు కదా అనుకుంటే రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. రేపు పొద్దుట ఇదే పరిస్థితి మనకు వస్తుంది కదా, చంద్రబాబు నెగితే కార్యకర్తలను పట్టించుకోరు కదా అనే విధానం రాష్ట్రం అంతా పొక్కిందంటే కూటమి అనుకున్నా సరే పటాపంచలు అయిపోయే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా 2004లోనూ 2009లో అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయడం కూటమి సిపిఎం టీఆర్ఎస్ తెలుగుదేశం పోటీ చేసినప్పుడు కూడా రాజశేఖర ముఖ్యమంత్రి అయ్యడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, పిఠాపురంలో కేసులు గొడవలు ఈయన ఒకసారి నేను క్లిప్పింగ్లు కూడా పెడతాను చూడండి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంత తెలివైన నాయకులు. ఈ నాగేంద్రబాబు గారు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే విధానంగా ఉంటారు. ఆయన మనిషి మంచోడే అయిండొచ్చు కానీ అతను మాడితే రెచ్చగొట్టే ఉంటుంది. ఆయన అక్కడ ఎంటర్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. పిఠాపురానికి జనసేన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన బోర్డు నిధులు తెచ్చుకోగలరు. ప్లస్ మారెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ కింద అక్కడ ఉన్నారు. ఎంతమంది ఉండగా నాగబాబు గారు అక్కడ లేదు. నాగబాబు గారికి వేరే నియోజకవర్గం అప్పచెప్పి అక్కడ పనులు చేయించుకుని అక్కడ ఆయనకు ఒక ప్లేసు కూడా కేటాయించే అవకాశాలు ఉంటాయి. లేదంటే వేరే నియోజకవర్గం డెవలప్ చేయొచ్చు. ఆ విధంగా చేయాలి తప్ప కూటమిలో కుమ్ములాట్ల కింద ఏర్పాటు చేసి ఇక్కడ వరమని తొక్కేద్దాం, ఒక్కొక్క వరమ తొక్కేసినట్టు అనుకోవద్దు. ఒక క్యాండిడేటే కాదని టీడీపీ కూడా తక్కువ అంచనా అయితే అది రాష్ట్రం మొత్తం మీద పాకే అవకాశాలు ఉంటాయి, టీడీపీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇది గమనించాలని కోరుకుంటున్నాను. జై హింద్.